వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ బూతుల మంత్రి కొడాలి నాని మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు అందుకుని మళ్ళీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి అవడంతోనే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఇంట్లో ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్లో ఆయన వాడుకున్నటువంటి అదేవిధంగా ప్రభుత్వ నిధులతో కట్టుకున్నటువంటి చేయించుకున్నటువంటి ఫర్నిచర్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ ఫర్నిచర్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక విషయం చెప్పారు. ఆ ఫర్నిచర్ ఎంత, దాని విలువ ఎంత, వచ్చి పట్టుకెళ్ళండి, లేదంటే అది ఎంత అయిద్దో చెప్పండి, మేము డబ్బులు కడతాం అన్నట్టుగా మాట్లాడాడు. అలాంటి చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రభుత్వ భవనాల్లో ఉన్నారా? ఆయన సొంత ఇంట్లోనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్ నుంచే ఆయన కార్యక్రమాలన్నీ నిర్వహించారు అని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక పద్ధతిగా సభ్య సమాజం వినే భాషలో చెప్తే సరే కొంత మార్పు వచ్చింది నాని గారులని ఎవరైనా అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా ఆయన బూతులు మాట్లాడుతూనే చెప్పడం జరిగింది. వాడెంత, వీడెంత, వాడేం పీకుతాడు, వీడేం పీకుతాడు అనే డైలాగులు అయితే వచ్చాయి. ఇవన్నీ గమనిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ఇతను ఓడిపోయినా సరే ఇతనిలో మార్పు అనేది రాలేదు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ, కుక్కతో ఒక వంకరే లాంటి సామెతలైతే గుర్తొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కసి అధికారంలోకి వచ్చాక లేదు. ఎందుకంటే ఇలాంటి నాయకుల్ని ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనే చర్చ అయితే బయట జోరుగా జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొందరు ఆవేశం ఆపుకోలేక కొడాలి నాని ఇంటిపై గుడ్లు విసరడం జరిగింది. అదేవిధంగా వల్లభనేని వంశీ ఇంటి మీదకి కూడా వెళ్ళడం జరిగింది. అయితే వల్లభనేని వంశీ ఇంటి మీదకి వెళ్ళినప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. అదంతా కూడా విజయవాడలోని పాలీక్లినిక్ రోడ్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఇంటి దగ్గర జరిగింది. ఇవన్నీ గమనిస్తున్నటువంటి కార్యకర్తలు అసలు మనం అధికార పక్షంలో ఉన్నామా లేదంటే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామా అన్న సందేహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినటువంటి భాష కానీ, వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హింసించిన విధానం కానీ ఇవన్నీ కూడా గుర్తుంచుకొని దానికి తగ్గ కార్యాచరణ రూపొందించే నాయకులు అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటికీ అసలు ఈ అలసత్వం దేనికి, ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనే చర్చ అయితే ప్రజల్లో బలంగా ఉంది. ఇలాంటి నాయకులందరినీ ఇప్పటికే భయభ్రాంతులకి గురి చేసి ఉండాలి. చట్టపరంగానే ఏమాత్రం మనం అలసత్వం ప్రదర్శించినా కూడా కొడాలి నాని లాంటి నాయకులు ఇంకా పేటరేగిపోతారు. వీరిని చూసి రేపు పేర్ని నాని బయటకు వస్తాడు, రోజా బయటకు వస్తుంది, వల్లభనేని వంశీ బయటకు వస్తాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బయటకు వస్తాడు. వీరే కాకుండా అసలు ఎందుకు పనికిరాని బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు కూడా విమర్శలు ఎక్కుపెడతారు, బూతు పదజాలం వాడతారు. అసలు వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధానమైన కారణాల్లో వీరి భాష కూడా ఒకటి. అయినా కూడా వీరు నోరు అదుపులో పెట్టుకోకుండా ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అదేవిధంగా అధినాయకుడి పైన ఇంతలా విమర్శలు చేస్తుంటే కార్యకర్తల్లో మాత్రం తీవ్రమైన ఒక నిరుత్సాహం అయితే ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో. దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగానే త్వరలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పరిపాలన మీద దృష్టి పెట్టి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇలాంటి కుక్కల్ని కూడా మొరగకుండా నోరు అదుపులో పెట్టుకుని ఉండేలా వారు కార్యాచరణ రూపొందిస్తారు అని ఆశిస్తున్నాము. దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.